జై గురుదేవ. ప్రార్థన కానీ వెంకటేశు. జై గురునైనా అందరికి. వెంకటేశు ప్రార్థన కానిప్ప. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. గురు బ్రహ్మ గురుర్విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. గురువే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధియే సర్వవిద్యానాం శ్రీ దక్షిణామూర్తియే నమః. పరశురామ సీతారామ భాగవత కృష్ణయోగినాం పీల్కాణ లక్ష్మణార్య సద్గురుభ్యో నమో నమః. బృహద్వాదిష్ట సిద్ధాంతం పూర్ణబోధోపదేశికం శ్రీ వెంకటేశ్వర యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. ఆత్మానాత్మ అతీతమనిశం కేవలాత్మోపదేశికం శ్రీ వేముల రామయ్యార్య యోగేంద్రం సద్గురుభ్యో నమో నమః. చరాచరమతీతం చ అచలపూర్ణోపదేశికం శ్రీ పూర్ణానంద పూర్ణయ్యార్య సద్గురుభ్యో నమో నమః. పూర్ణబోధ సుధానిధిం పూర్వపుణ్యఫలప్రదం వేదాంతానంద సద్గురుం వెంకటరమణార్య గురుం భజే. పూర్ణానంద పూర్ణయార్య పుత్రరత్న మహాగురుం విష్ణానంద విభం దైవం కృష్ణమూర్తి నమో నమః. పరబ్రహ్మానంద వర్షం పరాపర సమాదర్శం జ్ఞానాజ్ఞానతీతానంద శ్రీ అశ్వత్థార్య నమోస్తుతే. సర్వకాలాకాల ప్రత్యక్షం సర్వోత్తమ సుశాశ్వతం విరహితానంద గురుం శ్రీ వెంకటదాసార్య గురుం భజే. అస్మద్గురు సమారంభం కృష్ణ సాందీప మాధ్యమాం ఓంకారపీఠ పర్యంతం వందే గురు పరంపరం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. తారకామృతంలోని ఒక తత్వం. రాజయోగము రమ్యమందురు బోధ తెలుపుము గురువరా, తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా. మార్గమెరుగక మాయలో బడి మరచి తిని సద్గురువరా, స్వర్గలోకము చేరెదవు వర్గములు నరికితే శిష్యుడా. నరికెదను వర్గముల మర్మము మరుగు తెలియదు గురువరా, కామక్రోధ లోభమోహ మదములు రా శిష్యుడా. మదగజంబులు ఎనిమిదందురు విధము తెలియదు గురువరా, చదువు యౌవన రూపకుల ధన మదములందురు శిష్యుడా. ఆదిభూతములైదు గలవట పాదు తెలియదు గురువరా, పృథ్వీ వాయు ఆకాశ అగ్ని జలములైదుర శిష్యుడా. రామతారక మంత్రమెట్టిదో రమ్య మెరుగను గురువరా, స్వామి భక్తులు చదివే తారక ప్రణవ మంత్రము శిష్యుడా. మరువకను నే దినము కెన్ని జపించవలె సద్గురువరా, 21,600 జపించు జీవుడు శిష్యుడా. నిజముగా జీవాత్మ వంటి నేర్పు తెలియదు గురువరా, ఊరకమురే చకము తారక మెరిగి నడువర శిష్యుడా. తప్పురాళ్లకు మ్రొక్కితే కర్మంబు తొలగున గురువరా, కర్పూరము దీపంబు దర్పణ భావమెరుగర శిష్యుడా. హరియు బ్రహ్మయు ఈశుడును త్రిమూర్తులెవ్వరు గురువరా, వేరే వేల్పులు లేరు రాజస తామసంబులు శిష్యుడా. రంగుగను మూడేళ్ళు గలవట సంగతిరుగను గురువరా, గంగ యమున సరస్వతి బుధులందురెరుతుము శిష్యుడా.
ఎరుపు తెలుపు నలుపులు గురునాథుడెవ్వరు గురువరా ధరము భక్తుల గృహచే సద్గురు దైవరాముడు శిష్యుడా దట్టముగతల సంగ చివరకు భక్తి రాయను గురువరా పుట్టుగిట్టులు లేని పట్ట బయలు గణరది శిష్యుడా శ్రమలు పడి పడి తిరిగినందుకు భ్రమలు ఉడిగను గురువరా సమయమిది నారాయణుని నీ మరుగు చేరుము శిష్యుడా రాజయోగము రమ్యమం గురుబోధ తెలుపుము గురువరా తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా తేజమైనది రామనామము రాజమార్గము శిష్యుడా జై సద్గురు ప్రో మహారాజుకు జై గురు పరంపరముకు జై జై గురుదేవ జై. నిన్న జరిగినటువంటిది మీరందరూ బ్రహ్మనిష్ఠులై ఉండండి, సావధాన చిత్తులై ఉండండి, చిదాకాశ పరదయందు సాక్షులై ఉండండి అనేటటువంటి సూచన చేస్తున్నారు. ఎట్లా ఉండాలన్నారు? బ్రహ్మనిష్ఠులై సావధాన చిత్తులై చిదాకాశ పరదయందు సాక్షులై ఉండండి అనేటువంటి సూచన చేశారు. ఇక వివాహ ముహూర్త కాలంలో కూడా, అంటే కళ్యాణం జరిగేటప్పుడు కూడా, ఆ ముహూర్తంలో కూడా ఈ రకమైనటువంటి సూచన, మంగళసూత్ర ధారణ, అప్పుడు ముహూర్త కాలం అప్పుడు ఆ మూర్ధ్ని స్థానమందు జీలకర్ర బెల్లము పెట్టేటప్పుడు ఈ లగ్న ఘంటికలను చదువుతారు. ఏమని? ఆ బ్రాహ్మీభూత స్థితి యందు ఉండి ఆచరించవలసినటువంటి సత్కర్మ, సత్క్రతువు కారణం ఇదంతా బ్రహ్మకర్మ సమారభే బ్రహ్మకర్మ సమారభే బింద్వాకాశ పరిధియందు ఉన్నటువంటి బ్రహ్మమును ఎరుగుటకు చేయబడుతున్నటువంటి కర్మ. అక్కడ ఈ లగ్న గంటికలను చదివినప్పుడు ఆ బ్రాహ్మీభూత స్థితి యందు ఎప్పుడైతే అది ముహూర్తము కేటాయించారో సమయాన్ని, ఉదయకాలంలో కానీ ఆ తర్వాత కానీ, కొన్ని అయితే 10:30-11 కూడా జరుగుతూ ఉంటాయి వాళ్ళ పేర్బలాలను బట్టి. ఆ సమయాన్ని, ఆ బ్రాహ్మీభూత స్థితి ఏ సమయం అయితే కేటాయించారో ఆ బ్రాహ్మీభూత స్థితి అందే ఆ జీలకర్ర బెల్లం పెడతారు. ఆ జీలకర్ర బెల్లం పెట్టినటువంటి సమయమే ముహూర్త సమయం, తాళిగట్టే సమయం కాదు. ఎప్పుడైతే జీలకర్ర బెల్లము పెట్టినారో అప్పుడే ముహూర్త టైము కరెక్ట్గా అని, అది అక్కడికి పెళ్ళి అయిపోయినట్టు అని. అట్లా జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు ఈ లగ్న ఘంటికలను చదువుతారు. ఆ బ్రాహ్మీభూత స్థితి యందు ఉండి ఆచరించవలసినటువంటి సత్కర్మ, సత్క్రతువు, అది సత్క్రతువు అంటే మంచి కర్మ, మంచి పని. సత్క్రతువు మంచి క్రతువు, మంచి విషయాలుగా తెలియబడేటువంటి ధారణిగా. కారణం ఇదంతా కూడా బ్రహ్మకర్మ సమారభే, ఇదంతా కూడా బ్రహ్మకర్మే. ఆ సృష్టికర్త అయినటువంటి బ్రహ్మ చేసేటువంటి పనే ఇది. బింద్వాకాశ పరిధి యందు ఉన్నటువంటి బ్రహ్మమును ఎరుగుటకు చేయబడుతున్నటువంటి కర్మ. బింద్వాకాశ పరిధి యందు అంటే సృష్టికర్త అయినటువంటి ఆ పరిధి యందు ఉండేటువంటి ఆ బ్రహ్మంను ఎరిగేటువంటి లక్షణం. ఆ వివాహ సమయంలో, ఆ బ్రహ్మ ముహూర్త సమయంలో, ఆ జీలకర్ర బెల్లము పెట్టేటువంటి సమయంలో ఆ పలికేటువంటి విషయము ఎవరిని గుర్తు చేసుకున్నట్టు? సృష్టికర్త అయినటువంటి, ఎక్కడున్నాడు? బింద్వాకాశం యందు. ఫస్ట్ సృష్టి మొట్టమొదట బిందువు తనువున బుట్టును. అట్లా ఆ బిందువు ఎప్పుడైతే ఏర్పడి ఉందో ఆ స్థితిగా, ఆ బ్రహ్మస్థితిని గుర్తు చేసుకున్నట్టు. కాబట్టి కర్మకు కూడా లక్ష్యం బ్రహ్మమే.
కర్మకు కూడా లక్ష్యమేదప్ప అంటే బ్రహ్మమే. చిత్తవృత్తులను దాటడానికి చేయబడుతున్నటువంటి యోగ నిర్ణయానికి కూడా లక్ష్యం బ్రహ్మమే. చిత్తవృత్తులను దాటడానికి చేయబడుతున్నటువంటి యోగ నిర్ణయానికి కూడా లక్ష్యం ఏదప్ప అంటే బ్రహ్మమే. జ్ఞాన భాగమైనటువంటి జ్ఞానకాండ అయినటువంటి జ్ఞాన మార్గమైనటువంటి చిత్తాకాశ పరిధి నుంచి చిదాకాశ పరిధిలో చేయబడేటటువంటి ఆత్మ విచారణ మార్గమునకు కూడా బ్రహ్మమే లక్ష్యం. ఎట్లా? జ్ఞానకాండ అయినటువంటి జ్ఞాన భాగమైనటువంటి జ్ఞాన మార్గమైనటువంటి ఈ చిత్తాకాశ పరిధి నుంచి చిదాకాశ పరిధిలో, చిత్తాకాశము అంటే ఇటు చింతన చేసేటువంటి బాహ్యంలో నడిచేటువంటి జాగ్రత్త అవస్థలో వ్యవహరించేటువంటి చిత్తము. ఈ చిత్తాకాశ పరిధి నుంచి చిదాకాశ పరిధిలో అంటే అంతర్ముఖంగా ఉండేటువంటి ఆ యొక్క నిర్మల స్వరూపమైనటువంటి ఆ యొక్క ఆకాశ స్థానం, అది చిదాకాశ పరిధిలో చేయబడేటటువంటి ఆత్మ విచారణ మార్గమును కూడా బ్రహ్మమే లక్ష్యం. ఆ మార్గానికి కూడా బ్రహ్మమే లక్ష్యమై ఉంది. అట్టి బ్రహ్మము ఆట ఆడి ఆడకుండు. చూడు, చిత్తాకాశ పరిధిలోనేమో ఆట ఆడుతుంది, ఇప్పుడు చింతన చేస్తుంది. చిదాకాశ పరిధిలోనేమో ఆట ఆడదు, ఆట ఆడి ఆడకుండును. అవతలున్న దహరాకాశములో ఆట లేదు. ఇంకా అవతలున్నటువంటి దహరాకాశములో ఆటే లేదు, ఆడకుండా ఉండేది లేదు, ఆట ఆడేది లేదు. అవతలున్నటువంటి బిందువాకాశంలోనూ ఆట లేదు. ఇంకా ఆటలు ఉడిగినాయి. ఆటలు ఉడిగిన స్థానమునకు ఆకాశమని పేరు. ఆ ఆటలు ఉడిగినాయి, ఇంకా ఆడేది లేదు, ఆడకుండా ఉండేది లేదు. అట్లా అయిన తర్వాత ఏమైంది? ఆ ఆటలన్నీ ఉడిగినాయి. ఆ ఆటలన్నీ ఉడిగిన స్థానాన్ని ఆకాశమని పేరు. కేవలాకాశ పరిధి యందు ఈతలు లేవు. కేవలాకాశ పరిధి యందు ఈత బాధలు లేవు. ఇంకా పోరాడేటువంటివి, నిర్మలంగా ఉండేటువంటివి, ఉరికేది పరిగేది, ఊరికనే ఉండేది, ఇవే వ్యవహారాలు లేవు. అంటే ఆరాట పోరాటాలు లేవు అని చెప్తాను మా గురువుగారు. ఆరాట పోరాటాలు లేవు. అక్కడ ఎరుకే లేదు. ఆడేమైంది? లేనెరుక అంటే తానే లేడు, దాని అవతల ఉన్నది బయలు. ఈ రీతిగా కనవలే బయలు, ఈ రీతిగా కనవలే బయలు. అందుకని ముమ్మాటికి అనుభవించి అంటోంది ఏమిటి మళ్ళా? ముమ్మాటికి అనుభవించేది ఏమిటి మళ్ళా? అది అంటే పిండాండ పరిధి, బ్రహ్మాండ పరిధి, ఈశ్వరాండ పరిధి, 3 పంచీకరణలు. చూడండి, ఈ విషయము పేపర్లో రాసి పిండాండ, బ్రహ్మాండ, ఈశ్వరాండ పరిధిని ఓ పేపర్లో రాసి చూపించాను భక్తులకు. ఈ పిండాండ పరిధి అంటే ఈ శరీరంలో ఉండి జీవుడు జీవిస్తాండేటువంటి పరిధి. 24 ఇంద్రియాలు కట్టుకొని విశ్వుండను నామము కలవాడై నేత్రస్థాన నిలయమై జాగ్రత్త అవస్థనంతా అనుభవించేటువంటి వాడు ఈ పిండాండ పరిధి. అంటే జాగ్రత్తను అనుభవిస్తాడు. తయసుడై కంఠస్థాన నిలయమై 17 ఇంద్రియాలు కట్టుకొని స్వప్నావస్థను అనుభవిస్తాడు. ప్రాజ్ఞుని పేరుతో హృదయస్థాన నిలయమై ఎట్టి ఇంద్రియ సమూహము లేక సుషుప్తావస్థను కూడా అనుభవిస్తాడు. వీడు పిండాండంలో ఉండేటువంటి జీవుడు. ఈ పిండాండ పరిధి ఇది. ఇక బ్రహ్మాండ పరిధి ఈశ్వరుడు. ఈ బ్రహ్మాండ పరిధి అంటే 5 పంచభూతములను, త్రిగుణాత్మక స్వరూపాన్ని, ఈ జగత్తునంతా ఏర్పాటు చేసుకొని నడిపించేటువంటి వాడు. అంటే నిన్ను నన్ను కూడా, ఈ బ్రహ్మాండాన్నంతా కూడా, పిపీలకాది బ్రహ్మాండం అంతా కూడా తన ఆధీనంలోనే నడుస్తూ ఉంది. అందుకు ఇప్పుడు ఒక 5 మంది ఒక చోట రూమ్లో కూర్చున్నాము.
సత్సంగం విచారించాము అనుకోండి. విచారించినంతసేపు ఎవరి సమస్య వారిదే, ఎవరి ప్రశ్న వారిదే, ఎవరి సంశయము వారిదే కదా. అదంతా అయిన తర్వాత కాసేపుకు అక్కడే అందరము పడుకున్నాం. అప్పుడు ఎవరికి వారిదిగా అయి పడుకున్నాం కదా. మరి అక్కడ గురువు ఉన్నాడు, అంటే ఈశ్వర స్వరూపము. అందరి యందు ముక్కులు కాడ ఏలు పెట్టుకుంటూ పోతే శ్వాస, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు ఆడుతూ ఉన్నాయి. మరి ఆడేటువంటి శ్వాస అంతా ఏకంగా ఉందా, వేరువేరుగా ఉందా? జీవుడు ఉన్నంతసేపు వెష్టిగా ఉంది, మనకు వెష్టిగా కనపడింది. ఎవరు సమస్య వారిదే, ఎవరి సంకల్పం వారిదే, ఎవరి ప్రశ్న వారిదే ఉంది. సమాధాన పడినటువంటి వారు ఉన్నారు, సమాధానం పడని వారు ఉన్నారు. అంతా వేరువేరుగా, అంటే వెష్టిగా ఉంది. అప్పుడు ఏమైంది? అందరం పడుకొని నిద్రపోయినాం. ఏమైంది అక్కడ? అందరి యందు ఒకటే ఆడుతా ఉంది. అది సమిష్టి, అదే నువ్వు, అదే సమిష్టి, అది ఈశ్వర స్వరూపము. ఇట్లా పిపీలకాది బ్రహ్మ పర్యంతము, అంటే చీమకాటి నుంచి పరబ్రహ్మం వరకు కూడా ఏకస్థితిగా ఉండి ఆడేదే ఆ బ్రహ్మాండ స్వరూపము. బ్రహ్మాండ స్వరూపంలో నడిపించేటువంటి ఈశ్వర స్వరూపము. మరి అప్పుడు ఈ జీవుడు, ఈ పిండాండ పరిధిలో ఉన్నటువంటి జీవుడు, బ్రహ్మాండ పరిధిలో ఉన్నటువంటి ఈశ్వరుడు ఏకమైనప్పుడు ఏమైంది? శివజీవైక సంధానము అంటారు దాన్ని. శివుడు జీవుడు ఏకమైనాడు. ఏకమైనప్పుడు ఏమైంది? అది ఒకటే అయింది. అందుకే మనకు అన్నమయ్య స్వామి కీర్తనలో బ్రహ్మమొక్కటే పరబ్రహ్మమొక్కటే అనే విషయాన్ని మనకు తెలియవచ్చారు. ఆ పరబ్రహ్మం ఒక్కటే అన్నప్పుడు ఏకస్థితిగా అయినప్పుడు ఏమైంది? అది ఒకటే అయి ఉంది. ఆ ఒక్కటైనా ఉందా అని విచారిస్తే ఆ ఒకటి మిగిలి ఉంది. ఆ ఒక్కటైనా ఉందా అని విచారిస్తే ఈ శివరామ దీక్షిత పరంపర పెద్దల దగ్గర విచారించినప్పుడు అది కూడా లేకపోతా ఉంది. దానికి కూడా స్థానం లేదు, అంటే దానికి మూలం లేదు. అందుకే రెండవ మంత్ర అథారిటీ, మనకు ద్వాదశి మంత్ర అథారిటీ చేత దానికి కూడా మూలం లేదు, స్థానము లేదనే నిర్ణయము ఏర్పడతా ఉంది. మరి ఇది పుట్టిందా అనే స్థానానికి విచారించుకుంటూ పోయినప్పుడు ఏమైతా ఉంది? ఇది పుట్టనే లేదనేటువంటి నిర్ణయము ఏర్పడతా ఉంది మనకు అక్కడ. ఇది లేనే లేదు, పుట్టింటే దేనివల్ల పుట్టింది ప్రశ్న. అప్పుడు ఏమైంది? ఉన్నది ఒకటి, లేనిది ఒకటి. ఉన్నది ఏంది? ద్వాదశి అథారిటీ. లేనిది ఏంది? షోడశి అథారిటీ. ఈ ఉన్నది ఒకటి, లేనిది ఒకటి అని ఏర్పడినప్పుడు ఆ ఉన్నదాని యందు ఈ లేనిది ఉందా అని మనకు తెలియబడినప్పుడు, గ్రహించినప్పుడు లేదు దీనికి. అందుకే దీనికి మూలం లేదని మన పెద్దలు చెప్పారు. అప్పటికి ఏమైనది? దాని ఏంది? ఇది లేనే లేదు కాబట్టి ఇది పుట్టనే లేదనే నిర్ణయాన్ని ఏర్పాటు చెప్పినారు మనకు. అట్లా ఇది పిండాండ పరిధి, బ్రహ్మాండ పరిధి, ఈశ్వరాండ పరిధి, మూడు పంచీకరణలు. ఈ మూడు పంచీకరణలో కూడా వ్యవహారం అనేటువంటి కదలిక, ఆట ఉంది. ఈ మూడు పంచీకరణలో కూడా వ్యవహారం అనేటువంటి కదలిక ఉంది, ఆట ఉంది. కాబట్టి అనుభవించేటటువంటి లక్షణము కనబడతా ఉంది. ఈ మూడు పంచీకరణలో కూడా అదే పిండాండ పంచీకరణ, బ్రహ్మాండ పంచీకరణ, ఈశ్వర పంచీకరణ. తర్వాత 5 పంచీకరణలు వస్తాయి: పిండాండ, బ్రహ్మాండ, స్థూల పంచీకరణ, సూక్ష్మ పంచీకరణ, కారణ పంచీకరణ, మహాకారణ పంచీకరణ, కేవల పంచీకరణ. ఈ విధంగా 5 పంచీకరణలు వస్తాయి. ఈ 5 పంచీకరణలో మూడు పంచీకరణలో కూడా వ్యవహారం అనేటువంటి కదలిక, ఆట ఉంది. కాబట్టి అనుభవించేటటువంటి లక్షణం కూడా కనపడతా ఉంది. మరి మరణ జననంలో ఇంతకీ మరణమేమిటి, జననమేమిటి అనే క్వశ్చన్ వచ్చింది ఇక్కడ. మరణ జననములందా ఇంతకీ మరణమేమిటి, జననమేమిటి అంటే వివర్తావాదమని ఒక వాదం ఉన్నది, అజాతవాదమని, వివర్తావాదమని
వివర్తవాదమని ఒక వాదం ఉంది. అజాతవాదమని, వివర్తవాదమని, ఆధ్యారోప అపవాదమని రకరకాల వేదాంత సిద్ధాంత విచారణా క్రమములు వివర్తవాదం ఏమంటున్నదంటే, ఈ వివర్తవాదం ఏమంటుంది అంటే బిందువు విస్తరించింది. జ్ఞాత పిండాండ సాక్షి 24 ఇంద్రియములందు వ్యాపించాడు. ఏమంటుంది వివర్తవాదము? బిందువు విస్తరించింది. ఆ విస్తరించినటువంటి బిందువు ఏమైంది? జ్ఞాత పిండాండ సాక్షి 24 ఇంద్రియములందు వ్యాపించాడు. ఈ 24 ఇంద్రియాల్లో ఉన్నాడని మనం నిన్న మొన్న ఏమో చెప్పుకున్నాం ప్రశ్న జవాబుల్లో. ఈ 24 ఇంద్రియాల యందు ఆయనే ఉండి వ్యాపిస్తా ఉన్నాడు. అంటే చూసే చోట తనే ఉండి చూస్తా ఉన్నాడు, వినే చోట తనే ఉండి వింటా ఉన్నాడు, స్పర్శించే చోట తనే ఉండి స్పర్శిస్తా ఉన్నాడు, రుచించే చోట తనే ఉండి రుచిస్తా ఉన్నాడు. సర్వము తానే అయి ఉన్నాడు. విసర్జనా స్థానము ఆ ఆధార చక్రమందు గణపతి ఉండి ఉన్నాడు. అంటే విసర్జన స్థానంలో మృత్యువు ఉన్నాడు. ఈ విధంగా ప్రతి చోట ఒక దేవతా స్వరూపంలో ఏర్పాటు చేసి వీళ్ళందరికీ కూడా ఒక లీడర్ అయి, అంటే గురువు సర్వాధిపతి, గురువు సర్వాధిపతి, గురువు సర్వసత్తాపరుడు. వీళ్ళన్నిటికీ సత్తా ఇచ్చేటువంటి వాడే గురువు. గురువు సర్వాంతర్యామి. కాబట్టి గురువుకు ఆ విశిష్టత ఉంది. కాబట్టి వీళ్ళందరినీ కూడా వీటి యందు పెట్టుకొని నడిపించేటువంటి స్థితిగా ఉంటాడు. అంటే జ్ఞాత పిండాండ సాక్షి 24 ఇంద్రియముల యందు వ్యాపించాడు, విస్తరించాడు, వికసించాడు, విరమించాడు. విరమిస్తే ఏమైంది? మరణమైంది. అక్కడ విరమిస్తే ఏమైంది? మరణమైంది. విస్తరిస్తే ఏమైంది? జననమైంది. అదే విస్తరించడం వల్ల జననము, విరమించడం వల్ల మరణం ఏర్పడతా ఉంది. ఇదే జనన మరణం యొక్క స్థితి. విస్తరిస్తే జననం. సంకల్పం కూటస్థ స్థితి నుంచి విస్తరిస్తేనేమో బ్రహ్మాండం. ఈ సంకల్పము కూటస్థ స్థితి నుంచి విస్తరిస్తేనేమో ఏమైంది? బ్రహ్మాండమైంది. విరమిస్తే ప్రళయమైంది. ఈ బ్రహ్మాండ కూటస్థ స్థితి నుంచి కూడా విస్తరిస్తే ఏమవుతుంది? బ్రహ్మాండమైంది. విరమిస్తేనేమో ఏమైంది? ప్రళయమైంది. ఈ మొత్తానికి కలిపి అంటే పంచక్రియలకు సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహం అనేటటువంటి పంచక్రియలకు మూలమైనటువంటి మూల ప్రకృతిని నిర్ణయించాలి అంటే ఈ వివర్తవాదం ద్వారా నిర్ణయిస్తాము. ఇదంతా ఆవర్తనము. ఇదంతా కూడా ఆవర్తనము. అంటే ప్రకృతి శక్తుల యొక్క సమాహారమునకు ఆవర్తనము అని పేరు. ఈ ఆవర్తనం అంటే ఏమి? ఈ ప్రకృతి, ఈ శక్తుల యొక్క సమాహారమునకంతా కూడా ఆవర్తనం అని పేరు. సూర్యశక్తి, భూమి యొక్క శక్తి, పంచభూతాల యొక్క శక్తి కలిసి భూమి మీద ఆవర్తనములు ఏర్పడుతూ ఉంటాయి. సూర్యశక్తి ఏర్పడుతుంది, భూమి యొక్క శక్తి ఏర్పడి ఉంటుంది, పంచభూతాల యొక్క శక్తి కలిసి, అంటే భూమి నుంచి భూశక్తి, తర్వాత జలశక్తి, తర్వాత అగ్నిశక్తి, తర్వాత వాయుశక్తి, తర్వాత ఆకాశ శక్తి, శబ్ద బ్రహ్మము ఆకాశం. కాబట్టి ఈ ఆకాశ శక్తి, ఈ పంచభూతాల యొక్క శక్తి కలిసి భూమి మీద ఆవర్తనములు ఏర్పడుతూ ఉంటాయి. అనేక చోట్ల కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఈ ఆవర్తనం మళ్ళీ వివర్తనం అయిపోతుంది. ఈ ఆవర్తనం ఏమైంది? మళ్ళీ వివర్తనం అయిపోతుంది. ఎట్లా పుట్టిందో అట్లాగే పోతుంది. వ్యాపింపబడినటువంటిదంతా ఎట్లా వచ్చిందో అట్లానే పోతుంది. అంటే ఇప్పుడు 5 పంచభూతములు, ఆకాశము అంతరేంద్రియాలు ఇచ్చింది ఈ శరీరానికి. వాయువేమిచ్చింది? ప్రాణేంద్రియాలు ఇచ్చింది. అగ్ని ఏమిచ్చింది? జ్ఞానేంద్రియాలు ఇచ్చింది. తర్వాత జలమేమిచ్చింది? విషయేంద్రియాలు ఇచ్చింది. భూమి ఏమిచ్చింది? కర్మేంద్రియాలు ఇచ్చింది. ఇట్లా 5 5 25
ఈ బండికి 5 కంపెనీలు ఇచ్చినట్టు. 5 కంపెనీలు ఇస్తే ఇవి ఏవైతే ఇచ్చిందో అదే పుచ్చుకుంటుంది. ఇది కల్పించుకున్నటువంటి చైతన్యము ఎప్పుడైతే అణిగిందో అప్పుడు దీన్ని తీసుకుపోయి మట్టిలోనో అగ్నిలోనో బారేసినప్పుడు ఏది ఇచ్చినది అదే పుచ్చుకుంది, దాంట్లో అదే అణిగిపోయింది. ఆ రకంగా ఈ పంచభూతముల యొక్క పరిణామమే ఈ శరీరము. ఆ వచ్చినటువంటి స్థితి అదే పుచ్చుకుంటుంది. పంచభూతాల యొక్క శక్తి కలిసి భూమి మీద ఆవర్తనములు ఏర్పడుతూ ఉంటాయి, అనేక చోట్ల కూడా ఏర్పడుతూ ఉంటాయి. ఆ ఈ ఆవర్తనం మళ్ళీ ఏమైంది? వివర్తనం అయిపోయింది. ఎట్లా పుట్టిందో అట్లాగే పోతాంది. ఆయా శక్తులు ఒక చోటికి మూటగట్టబడుతూ ఉంటాయి. ఆయా శక్తులన్నీ 5 ఒకసాటికి మూటగట్టబడుతూ ఉంటాయి. అంటే ఈ శరీరంలో కట్టబడినాయి. అంటే ఈ ప్రతి శరీరంలోనూ ఆ పంచభూత సమూహం ఏమి? పంచభూత మిదం జగత్ అంటాడు. ఆ జగత్ అంతా కూడా పంచభూత సమూహమే, పంచభూతము సత్తా చేతనే నడుస్తా ఉంది అనే విషయం మనకు పెద్దలు చెప్పినటువంటి విషయంలో పంచభూత మిదం జగత్, ఈ జగత్ అంతా కూడా పంచభూత సమూహమే అని తెలియబడతా ఉంది. కాబట్టి ఎట్లయితే ఇచ్చిందో అట్లే పుచ్చుకుంటా ఉంది. ఇవన్నీ 25 ఇంద్రియాలు ఒక్కొక్క కంపెనీ నుంచి 5 అంటే ఆకాశం నుంచి 5. ఆకాశ పంచకము అంతరేంద్రియములు, వాయు పంచకమేమో ప్రాణేంద్రియాలు, అగ్ని పంచకమేమో జ్ఞానేంద్రియాలు, జల పంచకము విషయేంద్రియాలు, భూపంచకము కర్మేంద్రియాలు. ఇట్లా 25 తత్వాలు ఏదైతే ఇచ్చిందో అది అట్లనే పుచ్చుకుంటా ఉంది. అదే వివర్తనం అయిపోతుంది. ఎట్లా పుట్టిందో అట్లాగే పోతుంది. ఆయా శక్తులు ఒక చోటికి మూట కట్టబడుతూ ఉంటాయి, ప్రభావశీలము అవుతూ ఉంటాయి. ఒకసారి మూటగట్టి చూడండి, ఒక ఎద్దు ఉన్నప్పుడు ఎంత బలం ఉంది, 4 ఎద్దులు కలిసి పోరాడినప్పుడు ఎంత బలం ఉందో. మనం బాల్యంలో ఎలిమెంటరీ స్కూల్లో ఇది విన్నాం. ఒక ఎద్దును ఒక ఎద్దు ఉన్నప్పుడేమో ఆ పులి పట్టుకోగలుగుతుంది, 4 ఎద్దులు ఉన్నప్పుడు పట్టుకోగలుగుతా ఉందా? 4 బలాలు ఏర్పడినట్టు. అట్లా ఈ మొత్తం 5 పంచభూతములు ఇచ్చినటువంటి శక్తి, 25 తత్వాల సత్తా దాని యొక్క ప్రభావశీలము అవుతా ఉంటాయి. మళ్ళా ప్రభావరహితమైన అయి పోతా ఉంటాయి. దాని ప్రభావము ఏర్పడి బలము బాగా కట్టబడి ఒక చోటికి మూట కట్టబడుతూ ఉంటాయి. కట్టబడినప్పుడు ఏమైంది? ప్రభావశీలం అవుతూ ఉంటాయి. మళ్ళా అయిన పోతూ ఉంటాయి. మళ్ళా అవి అణిగిపోతూ ఉంటాయి. ఇదంతా చలనశీలత వలన ఏర్పడినటువంటి ఆట. ఆ ఆట వలన ఏర్పడినటువంటి కదలికల వలన ఏర్పడినటువంటి భూభ్రమణ పరిభ్రమణాల వలన ఏర్పడినటువంటి బ్రహ్మాండ పరిభ్రమణాల వలన ఏర్పడినటువంటి విశ్వాండ పరిభ్రమణల వలన ఏర్పడినటువంటి ఆటల వలన ఏర్పడినటువంటి నిర్ణయాత్మకములు ఇవన్నీ ఆటే. ఇవన్నీ ఆటాడేటివే, ఎరుక లక్షణాలే. మరణ జననములంద అతడేరా కర్త అంటే ఈ భూతాకాశ పరిధి నుంచి కేవలాకాశ పరిధి వరకు కూడా, భూతాకాశ పరిధి నుంచి కేవలాకాశ పరిధి వరకు కూడా వివర్తనమవుతున్నదంతా కూడా అతడే రాకర్త. ఇదంతా వివర్తనమైతా ఉండేటువంటి విషయానికంతా కూడా కర్త అతడే. ఆవర్తనం కావాలన్నా అతడే కర్త, వివర్తనం కావాలన్నా అతడే కర్త. అంటే ఆటాడాలన్నా అతడే కర్త, ఆటాడకుండా ఉండాలన్నా అతడే కర్త. అట్లా వివర్తమవుతున్నటువంటిదంతా కూడా అతడే కర్త. ఆ అఖండ ఎరుక, ఆ లేని ఎరుక, అది కూడా ఆటే. ఆ అఖండ ఎరుక, ఆ లేని ఎరుక అంటే సమిష్టిగా ఉండేటువంటిది, వ్యష్టిగా ఉండేటువంటిది, అంతయు ఎరుకే, అంతయు ఆటే.
కాబట్టి కర్త ఎవడని అడిగాడట? కర్త ఎవడని అడిగాడట? ఎవ్వనిచే జనించు జగము ఎవ్వని యందు ఇందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం వెయ్యది అనాది మధ్య లయుడెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు అని ప్రశ్నలు అనుసంధానం చేశారు భాగవత పద్యంలో. ఓ పద్యంలోనే ఇవన్నీ ప్రశ్నలుగా వచ్చాయి. ఏమి? ఎవ్వనిచే జనించు జగము, ఎవరి వల్ల ఈ జగము జనిస్తా ఉంది, ఎవరి వల్ల ఈ జగమంతా తయారై పుడతా ఉంది. ఎవ్వని యందు ఇందు పరమేశ్వరుడెవ్వడు, ఎవ్వని యందు ఇందు పరమేశ్వరుడెవ్వడు. ఎవరు పరమేశ్వరుడు? ఇది ఒక ప్రశ్న. మూల కారణం వెయ్యది, దీనికి మూల కారణం ఏది? ఉందా? లేదని నిర్ణయించారు మన పెద్దలు. శివరామదీక్షితుల వారు దీనికి మూలమే లేదని నిర్ణయించారు. ఎవ్వనిచే జనించు జగముని ఎవ్వని యందు నిందు పరమేశ్వరుండెవ్వడు మూల కారణం వెయ్యది, అదొక ప్రశ్న. అనాది మధ్యల ఉండేవాడు ఎవ్వడు, అనాది మధ్యలయుడెవ్వడు, అనాది మధ్య లయుడెవ్వడు. ఈ అనాది మధ్య అంటే మొట్ట ఆ నుంచి కడ వరకు ఈ మధ్యలో జరిగేటువంటి వ్యవహారంలో లయం ఎవరిది? ఎవరు లయుడు, లయకర్త? సర్వము తానైన వాడెవ్వడు. చూడండి, దీంట్లో ఏది తీసుకున్నా ఆ ఒక్కటే ఈశ్వర స్వరూపం ఒకటే అనే, ఆ బ్రహ్మ స్వరూపం ఒకటేనని నిర్ణయం తెలుస్తా ఉంది. ఎవ్వనిచే జనించు జగము అంటే ఆ గురు స్వరూపం వల్లనే జనిస్తా ఉంది. ఎవ్వని యందు ఇందు అంటే ఎవరు అందు ఇందు ఉండేటువంటి వారు. పరమేశ్వరుడు ఎవ్వరు? ఈశ్వర స్వరూపమే సర్వము, ఈ జగత్తుకు మూల కారణమై ఉంది అని పెద్దలచే విన్నాం. మూల కారణం వెయ్యది, దీనికి మూలం యాది? ఏదైనా ఉందా? ఈడ పోయింది, మూలం లేదు దీనికి. దానికదే మూలమై ఉంది. ఈ జగత్తంతా వ్యాపించడానికి దానికి అదే మూలమై ఉంది, కానీ దానికి మూలమేది అన్నప్పుడు దానికి మూలమే లేదు. అంటే నిన్ను నీవు విచారించుకుంటా పోయినప్పుడు ఏం మిగిలింది? అది ఒక్కటే మిగిలింది. మరి అది ఒక్కటి మిగిలింది. అప్పుడు ఏమన్నారు పెద్దలు, మన సాంప్రదాయ పరంపర వాళ్ళు? ఉన్నది ద్వాదశతాక్షర చూపించినప్పుడు ఉన్నది ఒకటి ఉంది, ఈ లేనిది ఒకటి ఉంది. ఇది లేనిదే ఉంది ఆడ. ఇక్కడ ఉంది 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 అని నడిపించుకుంటా పోయింది. ఇప్పుడు ఉంది ఉందనే ఇప్పుడు రాత్రి జరిగేటువంటి రుక్మిణి సంవాదం అంతా కూడా అది ఉంది అనేటువంటి నిర్ణయంగానే జరుగుతూ ఉంది. పంచమ శ్వాసం అనే వస్తుంది లాస్ట్లో, అక్కడ ఇది లేదనేటువంటి నిర్ణయాన్ని చూపిస్తాడు. మనం రాత్రి చదివేటువంటి శ్రీకృష్ణ రుక్మిణి సంవాదం దాంట్లో ఇప్పుడు ఉందనే దాని యొక్క విశిష్టతను, దాని యొక్క ప్రతిపాదన, దాన్ని నిలబెట్టుకుంటా పోతా ఉంది. దానికి అదే అందుకు ఇది ఎట్లా వచ్చింది అప్ప అంటే దానికి అదే మూలమై ఉంది, కానీ దానికదే విస్తరిస్తూ వ్యాపిస్తూ వస్తూ ఉంది. కానీ అది ఎట్లొచ్చిందో అని ప్రశ్న కలిగినప్పుడు దానికి ఇంక మూలం లేదు. నిన్ను నీవు విచారిస్తే నీకు మూలమే లేదు, నీవే లేవు. నీకు మూలమే లేదు, మళ్ళీ ఆ తర్వాత ఏమి నీవే లేవు. ఉంటే నీకు అవకాశం ఏది? ఉంటే వ్యాపించి ఉండొచ్చు కదా. వ్యాపించి ఉన్నదాన్ని ఎప్పుడైతే నువ్వు చూస్తావో, గురుముఖత ఎప్పుడైతే తెలియబడితేవో, అప్పుడు దీనికి స్థానము లేదు, మూలము లేదు, నీవే లేవు. ఈ విధంగా అన్ని ప్రశ్నలు అనుసంధానం చేశారు భాగవత పద్యంలో. చాలా విశేషమైన పద్యం ఇది. అతడేరా కర్త. ఈ మరణ జననములు
అనేటటువంటి అన్నింటికీ కూడా అతడేరా కర్త. ఈ మరణ జననం అనేటటువంటి అన్నిటికీ కూడా మరణించడానికి, జననించడానికి అతడే కర్త. అదొకటి. అందుకే దానికి అదే మూలమై ఉంది. దానికి మూలం వెతుకులాడితే లేదు. అది నిర్ణయం, మన పెద్దల యొక్క నిర్ణయం. అట్లా వివర్తనం అవుతుందంట. ఏ స్థానం నుంచి వ్యాపకం అవుతుందో చూడండి. ఇది ఏ స్థానం నుంచి అంటే ఏకం అనేకం భవతిగా వచ్చిందో, ఏకస్థితిగా ఉంది. ఎక్కడ? విశ్వాండమందు. ఎట్లుంది? నిర్మలమై, నిర్వీకారమై, నిశ్చలమై, అచలమై, చెలించకుండా కూడా ఉంది. ఆ లక్షణం ఉంది దానికి. చెలించకుండా ఉండేటువంటి లక్షణము ఉంది, చెలించే లక్షణము ఉంది. చలాచలం కలిగి ఉంది దానికి. అట్లా ఉన్నటువంటిది అది ఏ స్థానం నుంచి వ్యాపకం అవుతుందో, అంటే ఏకం అనేకం భవతిగా ఎట్టయితే వచ్చిందో, ఇప్పుడు ఆ స్థానం అందే వివర్తనమవుతా ఉంది. ఇప్పుడు ఆ స్థానానికే ఇప్పుడు ఏం చేయాలా? అనేకం ఏకం భవతిగా, ఈ అనేకంగా ఉన్నటువంటిది ఏకస్థితిగా నువ్వు తెలియబడితే, ఆ నిర్ణయం అయితే అక్కడ వివర్తనం అవుతుంది. ఇంకా అది ఏ స్థానం నుంచి వచ్చిందో ఆ స్థానానికి చేరి అక్కడ వివర్తనం అవుతుంది. కాబట్టి ఇదంతా కూడా కేవలం మార్పు. ఇదంతా కూడా కేవలం మార్పు, పరిణామం. ఒక దేహం నుంచి ఒక దేహానికి కానీ, ఒక స్థితి నుంచి మరొక స్థితికి కానీ, ఒక అవస్థ నుంచి మరొక అవస్థకు కానీ ఉత్క్రమణం, పురోగమనం, ఎదుగుట, వికాసించుట. చైతన్య వ్యావర్తనం, చైతన్య వికాసం, అది గమనం. ఇదంతా కూడా ఆట. ఇదంతా కూడా ఆట. అందుకే ఆట గదరా శివ, ఆట గదా అని తొలింగ ఈ కందార్థము తాత్పర్యం మొదలు పెడతానే సూచించాడు విద్యాసాగర్ రావు గారు. ఆట గదరా శివ, ఆట గదా. అంతా ఆటే. ఇదంతా ఆటాడి ఆడకుండును, ఆటాడిన మేని బొమ్మ ఆటాడకనే ఆటాడు ఎరుక అనియడి, ఆటాడించేటివాడు అతడేరా కర్త, అంతటికీ ఈ అచలము అకర్త. చేటుపాటల రెంటిచే వచ్చు ఫలము ముమ్మాటికి అనుభవించి మరణ జననములొందుటకు అతడేరా కర్త, అంతటికి ఈ అచలము అకర్త. ఆ బట్ట బయలున ఈ ఎరుక అనేది ఆట ఏమీ లేవుగా. ఆ బట్ట బయలులో ఈ ఎరుక అనేటువంటి ఆటలు ఏమీ లేవు. అది నిరావరణమైనటువంటిది, పరిపూర్ణ పరబయలు. దాంట్లో ఏ ఆవరణ లేదు. ఇది ఆవరణ కలిగింది. ఏది? ఆకాశమేమో 40 కోట్ల యోజనములు కలిగి ఉంది. వాయువు దాంట్లో 30 కోట్ల యోజనములు కలిగి ఉంది. ఆ వాయువులో అగ్ని 20 కోట్ల యోజనములు కలిగి ఉంది. ఆ అగ్నిలో నీరు 10 కోట్ల యోజనములు కలిగి ఉంది. ఆ జలములో భూమి 1 కోటి యోజనము కలిగి ఉంది. ఇది ఒక ఆవరణం. దైవము నిరావరణం. దైవమేది? నిరావరణం, ఆవరణము లేనిది, ఇంతింతని అనరా అనేది, వింతలు చేయనిది, ఎన్ని విధములు గరినన్ తంతులెరుంగనిది, ఎంతని వినిపింతు నీకు ఏమీరా పృతుక. అంటే ఏమి చెప్పుది, ఎంతని వినిపింతు నీకు చిన్నపిల్లవాడా అని తెలియపరుస్తారు. ఇంతింతని అనరా అనేది ఇది దీంట్లోనే అయిపోయింది కందార్థం. అది ముందు గురుసి అది అచల లక్షణంలో ఏమో వచ్చి ఉంటుంది. ఇంతింతని అనరా అనేది, వింతలు చేయనిది, అది ఏ వింతలు చేయదు, ఇంత అని చెప్పేదానికి వీలు లేనిది, అంతటా నిండి ఉన్నటువంటిది. అందుకది అంతటికీ ఈ అచలమకర్త. ఈ బట్ట బయలున ఈ ఎరుక అనేది ఆట ఏవీ లేవుగా. ఈ కథలేవీ లేవు, ఈ కలలేవీ లేవు, లేవీ నడక నడత. ఈ ఏమీ గాని నడక గాని నడత గాని లేదు, మాటే లేదు. ఇంకో మాట నీడంగా ఎరుకే లేదు అని నిర్ణయం.
హరి ఓం. తర్వాత 55 కందార్థం స్వామి. దివాకర్ స్వామి, మీనాక్షి స్వామి, ఎవరో ఒకరు. ఆ, చెప్తాను. దేహమును చూచు కన్నులు దేహమునకు వేరులేని తీరున ఎరుకే కోహం కస్తంతవదా సోహం సోహం బటతో చుండు సోమి తనకు తానే చుండు సోమి దేహి దేహములానే తెరగున ప్రసారించి దేహముగా నీవి దేగిగా తనను తాచుండు సుమి తనకు తానే తోచుండు సుమి. జై గురు. భావం. జయ గురు స్వామి. ఓ శిష్యుడా, దేహమును చూచు కన్నులు, ఈ దేహాల్లో ఉండేటువంటి కన్నులు ఈ దేహాన్నంతా చూస్తున్నాయి కదా. ఇది కాలని, ఇది చెయ్యని, ఇది శరీరం అని. ఈ దేహాన్ని చూసేటువంటి కన్నులు దేహమునకు వేరు లేని విధమున ఈ దేహానికి వేరుగా ఉన్నాయా? ఈ దేహంలోనే ఉన్నాయి. ఈ దేహంలో ఉండి ఈ శరీరాన్ని అంతా చూస్తూ ఉండే. దేహమునకు వేరు లేని విధమున ఎరుకే దేహమునకు వేరుగా లేదు గాని, ఈ ఎరుకే దేహమునకు వేరుగా ఉందా? వేరుగా లేదు గాని, ఒకప్పుడు నేనెవ్వడను, నీవెవ్వడవు, నీకు నేను సేవకుడను, మరి ఒకప్పుడు నేను బ్రహ్మను అని తనంతట తానే ఊహించుకుంటా ఉంది. ఇది దేహము ఏమైంది? ఎక్కడుంది? ఎరుకే దేహమునకు వేరుగా లేదు. ఎరుక ఏ దేహానికి కూడా వేరుగా ఉందంటే లేదు, దేహంలోనే ఉంది. మరి ఏమంటా ఉంది? ఒకప్పుడు నేనెవ్వడను అంటాంది, నీవెవ్వడవు అంటాంది, నీకు నేను సేవకుడును అంటా ఉంది. మరి ఒకప్పుడు ఏమంటా ఉంది? నేను బ్రహ్మను అని తనంతట తానే ఊహించుకుంటా ఉంది. నేను బ్రహ్మను అని తనంతకు తానే ఊహించుకుంటా ఉంది. తనకు తానే నానా విధములుగా తలంచుతా ఉంది. ఇదియునుగాక ఈ ఎరుక దేహములుగా పరిణమించి నేను దేహముగాను విదేహినని తన్ను తాను చూచుచుండునని భావం చెందుతా ఉంది. ఈ ఎరుక దేహములుగా పరిణమిస్తా ఉంది. ఆ పరిణమించి కూడా నేను దేహాన్ని గాను అంటాంది, విదేహిని అంటాంది. నేను దేహాన్ని విడిచి విదేహిగా ఉన్నాను అంటాంది. తన్ను తాను చూచుచుండునని భావిస్తూ ఉంది, తన్ను తానే చూస్తూ ఉంది. ఇది ఇక మరలా ఒక ప్రత్యక్ష ప్రమాణాన్ని స్వీకరించారు ఇక్కడ. ఏమని? దేహమును చూచేటటువంటి కన్నులు దేహమునకు వేరులేని తీరునా. ఇది ఒక గొప్ప రహస్యం. మామూలుగా వాచ్యార్థంగానేమో చూస్తే కళ్ళు దేహములో భాగం అయితే, చూచేది కళ్ళ, కంటి వెనుక ఉన్నటువంటి మనస? గుర్తించండి. మామూలుగా వాచ్యార్థంగా చూస్తేనేమో కళ్ళు దేహంలో భాగమే. మరి దేహంలో భాగమే అయితే చూచేది కళ్ళ, కంటి వెనుక ఉన్నటువంటి మనస? చూచేది మనస, మనసు వెనుక ఉన్నటువంటి నేనా? చూడండి, చూచేది నేనా, లేకపోతే ఇంద్రియ అధిష్టాన దైవతమైనటువంటి సూర్యోచక్షు రజాయిత చంద్ర మనసో జాత సూర్యోచక్షు రజాయతే అని చెప్పబడినటువంటి రీతిగా అధిష్టాన దైవమైనటువంటి సూర్యుడా చూచేది సూర్యుడా? చూడండి, పిండాండంలో నీకు విషయాన్ని చెప్పాడు, మళ్ళా బ్రహ్మాండంలోకి దాటుకున్నాడు. ఇక్కడ ఏమంటా ఉన్నాడు? దేహంలోనే ఉన్నాయి కళ్ళు. అవేమి? గోళకాలు రెండు, అంతే. వస్తురూపము రెండు ఒకటైనాయి.
రెండు ఒకటే, అవి వస్తు రూపం దాల్చి ఉన్నాయి అంతే. అవి ఇప్పుడు బల్బ్ ఉంది, అది ఒక వస్తువు. బల్బ్ చేతిలో పట్టుకొని ఉంటాం అనుకో, వెలుగుతుందా? ఆడ తగిలిచ్చినాము అనుకో, వెలుగుతుందా? దాని కనెక్టివ్ కావాలి కదా, స్విచ్ చేస్తే వెలుగుతుంది. మరి స్విచ్ లేక ఎట్లా వచ్చింది? డీబీ నుంచి వచ్చింది. డీబీ లేక ఎట్లా వచ్చింది? ట్రాన్స్ఫార్మర్ నుంచి వచ్చింది. మరి ఆ యొక్క విద్యుత్ కేంద్రం ఉంది, ఆ విద్యుత్ కేంద్రం నుంచి వచ్చింది కదా. ఈడ వెలిగేటువంటిది ఆడ విద్యుత్ కేంద్రంలో తయారై వచ్చేటువంటిది రెండు ఒకటా, వేరు వేరా? రెండు ఒకటే. అట్లా మనం ఇప్పుడు కళ్ళు దేహంలో భాగమైతే చూచేది కళ్ళ, కంటి వెనుక ఉన్నటువంటి మనస. మన అనుభవం లేకే మనకు, అదే శృతి యుక్తి అనుభవం అంటారు. నీ అనుభవం లేకే నీకు తెలియపరుస్తారు పెద్దలు. చూచేది మనస, లేదా మనసు వెనుక ఉన్నటువంటి నేనా? చూసేది మనసా, లేదంటే మనసు వెనుక ఉన్నటువంటి నేనా? చూచేది నేనా, లేక ఇంద్రియ అధిష్టాన దైవతమైనటువంటి సూర్యోచక్షు రజాయతే రజాయిత చంద్ర మనసో జాత సూర్యోచక్షు రజాయతే అని చెప్పబడినటువంటి రీతిగా అధిష్టాన దైవము అయినటువంటి సూర్యుడా చూచేది? ఏది తొలి దీపము? ఏది తొలి దీపము? ఏ దీపం నుంచి అనేక దీపాలైనాయి. ఏ దీపము తొలి దీపము గుర్తించండి. సూర్యోచక్షు రజాయిత చంద్ర మనసో జాత అంటే సూర్యచక్షువు నుంచి ఎక్కడ చేరుతా ఉంది? చంద్రుడు. మనసుకు అధిపతి చంద్రుడు, కంటికి అధిపతి సూర్యుడు, నేత్రాధిపతి ఎవరు? సూర్యుడు. మనోధిపతి ఎవరు? చంద్రుడు. ఇక్కడ సూర్యోచక్షు రజాయిత అంటే సూర్య ఆ చక్షువు నుంచి చంద్ర మనసో జాత అంటే చంద్రుడికి అధిపతి అయినటువంటి మనసుకు అధిపతి అయినటువంటి చంద్రుడు మనస్థానానికి వచ్చింది. సూర్య చక్షు రజాయితే, సూర్యుడి నుంచినే చక్షువుకు ప్రకాశిస్తా ఉంది వెలుగును అని చెప్పబడిన రీతిగా అధిష్టాన దైవం అయినటువంటి సూర్యుడా చూచేది? చెప్పు, చూచేది సూర్యుడా, లేక సూర్యుడి యందు ప్రకాశించుతున్నటువంటి సవితాశక్తి అనబడేటటువంటి ఆత్మ చైతన్యమా? అంటే చూచేది ఆత్మ చైతన్యమా, లేక బ్రహ్మాండమంతా వ్యాపకమైనటువంటి బ్రహ్మమా? సూర్యుడు ఒగో మెట్టు మనకు ప్రత్యక్షంగా చూపించే విధంగా వ్రాయబడింది ఇక్కడ. చూచేది ఆత్మ చైతన్యమా, సవితాశక్తి అనేటటువంటి ఆత్మ చైతన్యమా, లేదా చూచేది ఆత్మ చైతన్యమా, లేక బ్రహ్మాండమంతా వ్యాపకమైనటువంటి బ్రహ్మమా? చూచేది బ్రహ్మమా, లేక ఆధారమైనటువంటి తత్రహితమైనటువంటి పరమా? ఏది మీ అనుభవంలో గుర్తించగలగాల? ఏది చూసేది? ఈ రీతిగా విచారణ కొనసాగిస్తే స్థితి భేదాన్ని బట్టి, నిర్ణయాత్మకతను బట్టి, అన్వయ సామర్థ్యాన్ని బట్టి, ప్రజ్ఞా విశేషాన్ని బట్టి, ధీ విశేషాన్ని బట్టి దేహమును చూచు కన్నులు దేహమునకు వేరులేని తీరునా ఇలా ఒకదాని యందు మరొకటి అంతర్భూతమై అంతర్నిహితమై అంశీభూతమై ఉన్నట్లుగా కనబడతా ఉంది. కానీ ఆధార ఆధేయ విమర్శ ద్వారా విచారిస్తే ఏమైంది?
కార్యకారణ విచారణ ద్వారా అనిత్యమును విచారణ చేసి నిత్యమును నిర్ణయం చేసే పద్ధతి సరైనటువంటి పద్ధతి కాదు. ఆధార ఆధేయ విమర్శ ద్వారా కార్యకారణ విచారణ ద్వారా అనిత్యమును విచారణ చేసి నిత్యము కానిదాన్ని విచారణ చేస్తే ప్రయోజనం లే. ఇప్పుడు కన్నులు దేహంలోనే ఉన్నాయి, మరి కన్నులు చూస్తూ ఉన్నాయా అంటే ఏమి? అది నిత్యం కాదు, అది కాదు చూస్తూ ఉండేది. కన్నుల వెనకున్నటువంటి మనసు చూస్తుంది అనుకుంటావు, కరెక్టా? కాదు. మనసులోకి ఏదొచ్చింది? సూర్యుని చూపు, తొలి చూపు. సూర్యుడే కదా మొట్టమొదటి దీపము, అక్కడి నుంచి ప్రకాశింపబడతా ఉంది. అది నిత్యమైనటువంటి చూపు. ఈ కంటిలో చూస్తా ఉన్నావు అనుకో, ఇది గోళకం. కన్ను అనేటువంటి రూపాంతరం చెందినటువంటి ఒక వస్తువు రూపం. ఈ వస్తు రూపం ఏది చూడదు, ముక్కు అంతే వస్తు రూపమే. అది కలిగిస్తుందా 4 వాసనలు: సువాసన, దుర్వాసన, మిశ్రమ వాసన, నిర్వాసన. ఇవేమైనా అది గుర్తిస్తా ఉందా? నాలుక అంతే, ఒక గోళకం, ఒక వస్తు రూపం. అది గుర్తిస్తా ఉందా? షడ్రుచులు, 6 రుచులను అది గుర్తిస్తా ఉందా? కారము, ఉప్పు, వగరు, చేదు, పులుపు, తీపి. అది గుర్తించలే. గుర్తించేవాడు వేరే ఉన్నాడు, అదే వాడే నువ్వు. అదే ఎరుక. ఎరుక అని ఎందుకు మన పెద్దలు పెట్టినారు ఆ పేరు? ఎరిగేటువంటి దాన్ని ఎరుక అని పెట్టారు. ఎరిగే లక్షణం దానికి ఉంది కాబట్టి ఎరుక అని. ఇట్లా ఆధార ఆధేయ విమర్శ ద్వారా కార్యకారణ విచారణ ద్వారా అనిత్యమును విచారణ చేసి నిత్యమును నిర్ణయం చేసేటువంటి పద్ధతి సరైన పద్ధతి అయితే కాదు అంటుంది అచల పరిపూర్ణ రాజయోగం. ఇది సరైన పద్ధతి కాదని అంటా ఉంది. ఏదంటా ఉంది? మన సాంప్రదాయాన్ని సూచించారు ఇక్కడ. అచల పరిపూర్ణ రాజయోగం ఈ విధమైనటువంటి మాట అంటుంది. మరి పంచ వివేకాలలో ఉన్నదంతా కూడా విచారణ చేసి, పంచ వివేకాలు 5 వివేకాలు ఉన్నాయి. ఆ పంచ వివేకాలలో ఉన్నదంతా కూడా విచారణ చేసి ఈ ఉన్నదంతా అనిత్యమని నిర్ణయం చేసి, నిర్ణయం చేస్తున్న నేను నిత్యమని నిలిచి ఉండే పద్ధతిని అధ్యారోప పద్ధతి అంటే అధ్యారోప పద్ధతిగా స్వీకరించబడతా ఉంది. అట్టి నిర్ణయం పొందినటువంటిది నేను నిత్యుడను, నేను ఆత్మను, నేను సత్తును, నేను కారణమును, నేను దృక్కు, తదన్యములైనటువంటి తదాభాసాలైనటువంటి తథ అంశములైనటువంటి అనిత్యము కాని, అసత్తు గాని, అనాత్మ గాని, కార్యము గాని, దృశ్యము గాని ఇవి నాయందే అంశీభూతములై ఉన్నాయి. ఇవన్నీ కూడా నాయందే అంశీభూతములై ఉన్నాయి అనే నిర్ణయాన్ని పొందేటటువంటి అనుభూతి సహజమైనదై స్వరూపమై సర్వానికి సాక్షి అయి ఉన్నటువంటి స్థితిని అందిస్తూ ఉన్నారు. అలా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమునందు, ఇప్పుడు అంతటా వ్యాపకమై ఉంది బ్రహ్మము యందు, నీనాయందు, పిపీలకాది బ్రహ్మ పర్యంతమందు కూడా యావత్ జగత్తంతా కూడా వ్యాపించబడి ఉంది. ఇప్పుడు అలా అంతటా వ్యాపకమై ఉన్నటువంటి బ్రహ్మమునందు, ఎందుకంటే ప్రజ్ఞానం బ్రహ్మకు చెప్పేటటువంటి సూత్రవాక్యం కూడా ఇదే. ఇక్కడ ప్రజ్ఞానం బ్రహ్మ అనేటువంటి మొదటి వాక్యం ఉంది. మహావాక్యాల్లో మొదటి వాక్యం అది యజుర్వేద వాక్యం. యజుర్వేద వాక్యము ప్రజ్ఞానం బ్రహ్మ. మరి ఆ ప్రజ్ఞానం బ్రహ్మకు చెప్పేటటువంటి సూత్రవాక్యం కూడా ఇదే. ఏది చూస్తోంది, ఏది చూస్తుందో, ఏది వింటుందో, ఏది తెలుసుకుంటుందో, ఏన శృణోతి, ఏన వ్యాకరోతి,
ఏని ఏని క్షతి శృణోతీనం అనే పద్ధతిగా ప్రజ్ఞానం బ్రహ్మకి సూత్రం చెప్పబడతా ఉంది. అంటే ఏదైతే వింటా ఉందో, ఏదైతే తెలుసుకుంటా ఉందో, ఇంతవరకు చెప్పుకున్నాం మనం. కంటి యందుండి దశవిధ రూపాలను చూస్తా ఉండేది ఏదైతే ఉందో, ముక్కు యందు ఉండి 4 వాసనలు ఏదైతే చూస్తా ఉండి తెలియబడతా ఉందో, నాలుక యందుండి 6 రుచులు ఏదైతే తెలియబడతా ఉందో, స్పర్శలు, ఈ స్పర్శలు 12 స్పర్శలు ఏదైతే తెలియబడతా ఉందో, చల్లన, వెచ్చన, మెత్తన, మృదుత్వంగా, ఈ స్పర్శలన్నీ ఏదైతే తెలియబడుతుంది, తల్లి స్పర్శ, తండ్రి స్పర్శ, భార్య స్పర్శ, బిడ్డ స్పర్శ, ఇట ఈ స్పర్శలను ఏదైతే తెలియబడతా ఉందో అదే నువ్వు. ఏన శృణోతి, ఏన వ్యాకరోతి, ఏ నీక్షతి శృణోతీనం అనే పద్ధతిగా ప్రజ్ఞానం బ్రహ్మకి సూత్రం చెప్పబడతా ఉంది. ఏది వింటా ఉందో, ఏది తెలుసుకుంటా ఉందో, ఏన శృణోతి, ఏన వ్యాకరోతి, ఏ నీక్షితి, ఏ నీక్షతి శృణోతీనాం అనే పద్ధతిగా ప్రజ్ఞానం బ్రహ్మకి సూత్రం చెప్పబడతా ఉంది. ఏది వింటుందో, ఏది తెలుసుకుంటుందో, డబుల్ ఫ్రంట్ వచ్చింది ఇక్కడ. అంటే జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అనేటటువంటి త్రిపుటిలో జ్ఞాత, జ్ఞానం, జ్ఞేయం అనేటటువంటి త్రిపుటిలో జ్ఞాతలోని అంశీభూతములే జ్ఞానం, జ్ఞేయం, ధ్యాత, ధ్యానం, ధ్యేయం అనేటువంటి త్రిపుటిలో కూడా ధ్యానం, ధ్యేయం అనేవి ధ్యాతయందు అంశీభూతాలై ఉన్నాయి. కానీ ఈ ధ్యాత, ఆ ధ్యానం అనే ప్రక్రియ ద్వారా ధ్యేయాకార వృత్తిని పొందాడు. ఈ జ్ఞాత ఆ జ్ఞానం ద్వారా జ్ఞేయాకార వృత్తిని పొందాడు. ఆ రీతిగా బ్రహ్మానుసంధానం చేత తాను బ్రహ్మమే అయి ఉన్నాడనేటటువంటి ఎరుక కలిగింది. కాలం చాలా జరిగింది, వీటికి ముగిద్దాం. బోలో శ్రీ సద్గురు మహారాజ్కి జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పులయారులకు జై. జై శ్రీ ఇందుగల గురుభక్త మండలికి జై. 242లో కింద నుంచి 2వ పేర. మంగళం చెప్పండి అమ్మయ్య. వెంకటేశప్ప. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. మంగళము సద్గురు వరేణ్య, మంగళము అచలార్య మహితాతీత, మంగళము పూర్ణచంద్ర, మంగళము మద్గురు వరేణ్య, మంగళమయ్యా. ఈ ఎరుక నీకంకితమయ్యా, మంగళమిదే గునుమా మద్గురుదేవా. నా అంగలింగములను భంగము చేసిన సంగరహిత కేవలాత్మ పొంగుచును మీ పాద పద్మం చెంగిటను నే చేరి ఎరుక భ్రాంతిని రహిత చేస్తిరి. మంగళమయ్యా, ఈ ఎరుక నీకంకితమయ్యా. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మని, సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం. జై సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వెంకటాంబ సమేత శ్రీ పూర్ణానంద పుల్లయ్యారు సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ వేదాంతానంద వెంకటరమణారు సద్గురు ప్రభు మహారాజుకు జై.
జై శ్రీ విష్ణానంద కృష్ణమూర్త్యార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై శ్రీ జ్ఞానాజ్ఞానతీతానంద అశ్వత్థార సద్గురు ప్రభు మహారాజుకు జై. జై విరహితానంద వెంకటదాసార సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇందుగల గురు భక్త మండలీకు జై. జై గురు పరంపరముకు జై. సర్వం సద్గురు చరణారవిందార్పణమస్తు. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. జై సద్గురుదేవ. గ్రూపులో గల గురువులకు శిష్య మండలి వారందరికీ నా ద్వాదశి సాష్టాంగ నమస్కారాలు. జై గురుదేవ. జై జయ గురు స్వామి స్వాములందరికీ.